అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఈజీగా చేసుకునేటటువంటి ఎగ్ బుర్జీ అంటాం కదా, అది ఎగ్ బుర్జీ అని తెలియకముందు మా అత్తగారి ఇంట్లో చేసేవాళ్ళు. ఇది మా అత్తగారు చేసేవాళ్ళు, చాలా బాగుండేది. నేను కూడా కొంచెం ట్రై చేసేదాన్ని, కానీ మా అత్తగారు చేసినట్టు నాకు వచ్చేది కాదు. భలే టేస్ట్గా ఉంటుంది అత్తగారు చేస్తే. సరే, అది ఈరోజు నేను చేస్తాను. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవడానికి సులభంగా ఉండేటటువంటి వంటకం ఇది. ఎందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నేను 3 eggs తీసుకున్నాను, ఎందుకంటే మేము ముగ్గురుమే ఉన్నాం. ముగ్గురికి 3 eggs అన్నట్టుగా. ఒక ఉల్లిపాయ, అలాగే 3 టమాటాస్ తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. అల్లం ముక్క సన్నగా తరిగి వేస్తే ఎగ్ కదా, కొంచెం నీసు వాసన లేకుండా ఉంటుంది. అందువల్ల నేను చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. తగినంత ఆయిల్, తర్వాత కారం, తర్వాత పసుపు, తగినంత సాల్ట్. అంతే, సింపుల్గా ఉంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగా మనము తినడానికి బాగుంటుంది. ఇలా చేసుకొని తినవచ్చు. కొంచెం ఇంకా కావాలంటే ధనియా పౌడర్ కూడా కొంచెం వేసుకోవచ్చు మనము. ఇప్పుడు మనము చాపింగ్ చేసుకున్నాము. ఆనియన్ సన్నగా తరగాలి, ఎందుకంటే ఎప్పుడైనా ఆనియన్ సన్నగా తరిగితే తొందరగా ఉడుకుతుంది. కాబట్టి సన్నగా తరగాలి. ఇంకా చిన్నగా తరుగుతారు మా అత్తగారు. ఇలా సన్నగా, చాలా సన్నగా తరగాలి. ఎందుకంటే ఎగ్ సన్నగా మనం ఇందులో కొట్టి పోసేసినప్పుడు అది ఈ ఆనియన్ కనపడకుండా ఉండేందుకు ఇంత సన్నగా తరగాలి. మా ఆడపడుచు వాళ్ళైతే ఇంకా సన్నగా తరుగుతారు. నాకైతే ఎంతే వచ్చు, ఎందుకంటే నేను ఎక్కువసేపు ఏ పని చేయలేను, స్పెండ్ చేయలేను అనమాట. గబగబా అయిపోవాలి. అయిపోయింది. అలాగే అల్లం ముక్క కూడా సన్నగా తరగాలి, చాలా సన్నగా. చాలా సన్నగా తరగాలి, ఎందుకంటే అల్లం మనం వేసినట్టుగా ఉండకూడదు, సపరేట్గా. మామూలు పేస్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు, కానీ బ్యాచిలర్స్ వండుకునేటప్పుడు పేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి, మిక్సీలో అలాంటివి ఉండవు కదా. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసుకోవచ్చు, ప్రయోగం. ఓకే, ఇంత అల్లం సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం టమాటాలు మాత్రం కొంచెం తీసుకుంటే బాగుంటుంది ఎక్కువ. అందుకని నేను ఒక 3 టమాటాస్ తీసుకున్నాను. టమాటా బాగా పండినవి అయితే తొందరగా మెల్ట్ అయిపోతాయి. అందువల్ల కొంచెం బాగా పండిన టమాటాని తీసుకోవాలి. వంట స్పీడ్గా అవ్వాలంటే ప్రాసెస్ తరగడంలోనే ఉంటుంది. కూరగాయలు ఎంత స్పీడ్గా తరిగితే అంత స్పీడ్గా వంట అయిపోతుంది. ప్రతిరోజు ఒక టమాటా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ టమాటాలో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి ఓకే అండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. బాండీలు వేడెక్కిన తర్వాత ఎగ్ కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం విశ్వాసం ఉంటుంది కాబట్టి వేసుకోవాలి. ఎగ్ ప్రోటీన్ తినాలి. పిల్లలకు కూడా, పిల్లల స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, ఓపెన్ అవుతున్నాయి. అందువల్ల పిల్లలకి ఎగ్ పెట్టాలి ఖచ్చితంగా. ప్రతిరోజు ఒక ఎగ్ తినవచ్చు పిల్లలకి పెట్టచ్చు. పెద్దవాళ్ళు కూడా తినాలి. అయితే వాళ్ళు లోపల ఆ సొన తీసేసి తింటే మంచిది.
ఈ వంటకాన్ని మా అత్తగారు చాలా బాగా చేసేవాళ్ళు. అత్తగారు చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి కదా. అయితే మా అత్తగారు చేసి పెట్టేవాళ్ళు పాపం. ఇప్పుడు మనం ఆనియన్ తీసుకున్నాం. చూడండి, ఆనియన్స్ ఇలా పలుచగా చేసాం కాబట్టి మనం త్వరగా అవి వేగిపోతాయి. ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చేస్తే ఇప్పుడు మనం అల్లం వేస్తాం. అల్లం కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయాలి. అప్పుడే మనకి అల్లం పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఓకే, వేగింది. ఇందులో మనం టమాటాలు వేస్తాం. ఇదైతే టమాటాలు వేసిన తర్వాత పసుపు వేస్తాను. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలా. తర్వాత సాల్ట్ వేస్తాను. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. ఇప్పుడు నేను కాసేపు మూత పెట్టేస్తాను. మూత పెడితే టమాటా అంతా బాగా మెల్ట్ అయిపోతుంది. అందువల్ల కొద్దిసేపు మనం మూత పెట్టి అది ఉడికేదాకా వెయిట్ చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, టమాటా ఇలా మెల్ట్ అయిపోయింది. మూత వేసినందువల్ల టమాటా మెత్తగా ఉడుకుతుంది. అండ్ ఈ టమాటాలు పండువి కాబట్టి అలా మెత్తగా అయిపోయింది. బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం కారం వేస్తాం. అంటే టమాటాలు కాబట్టి కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి మనం కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కారం కొంచెం పచ్చివాసన పోయేదాకా అలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మనం ఎగ్ని ఇందులో కొట్టి వేయాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బాగా కలపాలి. ఓకే, ఇలా మనం ఎగ్గేసిన తర్వాత కలుపుకోవాలి. దీన్నైతే ఇప్పుడు డాబా స్టైల్లో ఎగ్ బుర్జీ అంటున్నారు. కానీ మా అత్తగారి ఇంట్లో ఏమనేవాళ్ళంటే కోడిగుడ్డు పచ్చడి అనేవాళ్ళు. పచ్చడ అది ఎలా ఉంటుంది అనుకునేదాన్ని నేను. ఓ ఇలా చేసేది మా అత్తగారు, చాలా బాగుండేది. అయితే ఆవిడ మసాలా వాడేది మా అత్తగారు. నా దగ్గర అది ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను కొంచెం ఇందులో గరం మసాలా పౌడర్ వేస్తాను. ఓకే, దీన్నైతే మనము
హోటల్లో అయితే ఇలానే ఇస్తారు, ఇలా ఇచ్చేస్తారు మనం తినడానికి. నేను చాలా దగ్గరలో చూశాను. కానీ మా అత్తగారు ఏం చేస్తారు తెలుసా, ఇందులోంచి నూనె అంతా బయట రావాలి, అప్పటిదాకా దీన్ని ఫ్రై చేస్తూనే ఉంటారు. అందువల్లనే అది అంత టేస్ట్ వచ్చేదన్నమాట. ఇది ఇలా ఫ్రై చేస్తూనే ఉంటారనమాట. సిమ్లో పెట్టి దాన్ని అలా వేయించుతూనే ఉంటారు. ఏ వంటకమైనా మనం చేసేటప్పుడు మనం వండిన వంటలో నుండి ఆయిల్ బయటికి రావాలి. అప్పుడు అది పూర్తిగా వేగినట్టు, టేస్ట్ కూడా బాగా వచ్చినట్టు. ఓకే, అయితే కొద్దిసేపు దానికోసం మనం వెయిట్ చేయాలి, ఓపికతో ఉండాలి. మా పెద్ద పాపకి అంత ఓపిక ఉండదు, వేసేసి గబగబా కలపెట్టేస్తుంది. పాపం వాళ్ళు ఎలా భరిస్తున్నారో పాపం. అంటే చూడండి, ఇంకా వేగాలి. ఇంకా మనకి అక్కడక్కడ ఆయిల్ బయట కనిపిస్తుంది, ఇంకా ఆయిల్ అంతా బయట రావాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. వేగితేనే టేస్ట్ బాగా వస్తుంది, వేగకపోతే నీసు వాసన వస్తుంది. కాబట్టి అది బాగా వేగేదాకా, బాగా ఫ్రై అయ్యేదాకా మనం దాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. బాగా వేగితే కలర్ కూడా మారిపోతుంది. ఆయిల్ కొంచెం నేను తక్కువ వేసాను, మాకు ఆయిల్ తినే అలవాటు లేదు అసలు ఎక్కువ, కాబట్టి నేను తక్కువ ఆయిల్ వేసాను. కాబట్టి మీకు అంత ఆయిల్ కనిపించకపోవచ్చు. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయిల్ బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. చూడండి, జాగ్రత్తగా చూస్తే అది కూడా చూడండి ఇలాగా. నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి ఆయిల్ ఎక్కువ బయట రావట్లేదు. మేము తక్కువ తింటాం ఆయిల్, అందువల్ల మీరు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. అలాగే మనకి బాగా వేగింది. చూడండి, కలర్ ఇలా మారిపోవాలి, బాగా ఫ్రై అయిపోయింది. ఇక నేను తీసి తినేయవచ్చు. చూడండి, ఇలా టమాటాలు కూడా బాగా చూడండి ఇలా అయిపోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కర్రీ వచ్చేసినట్టు. ఓకే అండి, ఇది మా వారు తిని టేస్ట్ ఎలా అని చెప్తారంట, చూపిస్తాను ఇప్పుడు. ఓకే అండి, మా వారు వాళ్ళ మదర్ చేసినట్టు ఉందా లేదా అని టెస్ట్ చేస్తారంట. తింటున్నారు. చూడండి, వేడి వేడి ఎగ్ బుర్జీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఎలా ఉంది చెప్పండి, బాగుందా? మీ మమ్మీ చేసినట్టుందా? ఓకే ఓకే అండి,
చాలా బాగుందంట. వారు తింటూనే ఉన్నారు. మాకు కూడా ఉంచండి. బాగుందా? ఓకే, చెప్పండి. మా విజయ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, షేర్ చేయమని, లైక్ చేయమని చెప్పండి. మా వారండి మన ఛానల్లో కనిపిస్తున్నారు ఇప్పుడు అడుగగా. చెప్పండి. నా ఛానల్ని షేర్ చేయమని, లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. విజయ తెలుగు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కమెంట్స్ని పెట్టండి. థ్యాంక్ యూ.